ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వీర మహిళలకు సన్మానం. నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందు గల జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయం నందు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలను సన్మానించి చీరలను బహుమతిగా ప్రదానం గావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్లేనని, జనసేనాని పవన్ కళ్యాణ్ స్త్రీల పట్ల చూపిస్తున్న గౌరవం, వారికి కల్పిస్తున్న ప్రాధాన్యత ఎంతో హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలియా, అజయ్, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి మనం గౌరవించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తోబుట్టుగా, ఒక అర్ధాంగిగా, ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు. వాళ్ళని ఖచ్చితంగా మనం సగౌరవపరచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాలని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే మేము మగవాళ్ళం ఎన్ని చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసినా ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకు వచ్చి నిలబడడం నిజంగా ప్రశంసనీయం. మీలాంటి వారి మహిళల ఆశీస్సులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారికి, అదేవిధంగా మన జిల్లా పరిశీలకులు అజయ్ గారికి, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కమిటీ మొత్తానికి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి ముందరికి తీసుకురావాలని చెప్పి సెలవు చేసుకుంటూ, అదేవిధంగా మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయినా కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు. ఆమె అదేవిధంగా బాలలత మేడం గారు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఒక కృషి పట్టుదలతో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బాలలత మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది మహిళల గురించి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు మగాడు ఖచ్చితంగా వెనకుండి తోడు నీడగా ఉండి నడిపిస్తే మహిళ ఏదైనా ప్రపంచాన్నే జయిస్తుంది అన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఒక ఉదాహరణ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళ ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా ఎన్నో రూపాలను తనను ఎన్నో రూపాలు మలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మహిళలను గౌరవించడం నేర్చుకోండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.